మీరు మంచి డ్రామా ఆర్టిస్టు, చిన్నప్పుడు బాగా డ్రామాలు వేసేవాళ్ళు కదా? డ్రామాలు విపరీతంగా ఆడాను. అన్నీ నేను ఆడిన డ్రామాలన్నీ కామెడీ, పద్మనాభం గారు చేసే కామెడీ మొత్తం నేను చేసేవాడిని. అదేంటి మరి ఎప్పుడు సినిమాల్లో కామెడీ సినిమాలో ఒక సినిమా ఏదో బై లక్ వచ్చింది, మేడం రాజేంద్ర ప్రసాద్, దాంట్లో మిలిటరీ ఆఫీసర్ని గన్ను పట్టుకుని ఎప్పుడు మీసాలు వేసుకుని తిరుగుతుంటా, నా చెల్లెల్ని రాజేంద్ర ప్రసాద్ కట్టి పెడదామంటే ఇటు శుభలేఖ సుధాకర్ వేసుకొని వెళ్ళిపోతాడు. అట్లా 1-2 సినిమాలు వచ్చింది, కానీ మనకు కామెడీ ఎవరు ఇవ్వలా. నన్ను స్టేజ్ మీద చూసుకొని దాసనారాయణ గారు వాటేసుకున్నారు స్టేజ్ మీద వాణిమాల్లో. పుట్టుకు జర జర డుబుక్కుమే నాటకం చూసి వచ్చి వాటేసుకుని, అమ్మ నువ్వు ఫైటర్ అనుకున్నాను కానీ ఎంత నటన ఉందా నీలో, అది ఇది అని చెప్పేసి వేషం వల్ల తర్వాత ఇది నేను 24 ఫ్రేమ్స్లో ఫోన్ ఇది చెప్తే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లో ఫోన్, ఏంటి మా గురుగారి గురించి తక్కువ మాట్లాడాను. తక్కువ ఏంటయ్యా, ఉన్న విషయం చెప్పా, వాటేసుకున్నారు, మంచి ఆర్టిస్ట్ అన్నారు, కానీ వేషం మాత్రం ఇవ్వాల. ఉన్న విషయం చెప్పా, తప్పే ఉంది అందులో, ఆయన గురించి తప్పుగా చెప్పలేదు, కానీ వేషం ఇవ్వలేదు అంతే. అట్లా మనకి కొంచెం ఏమంటారు, కర్ణుడి శాపంలాగా నా లైఫ్ అంతా గడిచింది. కర్ణుడు అదే అండి, నాకు చూశాను నేను ఒకసారి పరిశీలిస్తే, మలయాళం వెళ్తారు, ఒక మెగా హిట్ ఇస్తారు, అక్కడ బ్రేక్. తమిళ్లోకి వెళ్తారు, మెగా హిట్ బ్రేక్. తెలుగులో ఒక గొప్ప సినిమా ఇస్తారు, బ్రేక్. అదే చెప్తున్నానే, మీ యాటిట్యూడ్ ప్రాబ్లమా మీకు శాపమా? ఏదన్నా శాపం. యాటిట్యూడ్ ప్రాబ్లం ఏముంది, నేను ఏ రోజు మందు కొట్టి 5 10 వచ్చే ఆర్టిస్ట్ని కాదు. మీరు 5 బండి వస్తుందంటే 4:30 రెడీగా ఉంటా, విత్ రోడ్ మీద వచ్చి నుంచుని ఉంటా. చాలామంది ఆర్టిస్టులు నన్ను తిట్టారు, ఆవుతి ప్రసాద్ అని అందరూ. ఏమన్నా సీనియర్ అయి ఉండి షార్ట్ అనగానే వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి నించుంటావు. కొంతమంది ఆర్టిస్టులు రారు, పేరు చెప్పను కానీ కొంతమంది ఆర్టిస్టులు రారు, టాకాడుతూ ఉంటారు, వాళ్ళు రారు. ఆవుతి ప్రసాద్ నాకు వచ్చి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్ చెప్పడం, మేమిద్దరం వెళ్ళి నించోవడం. 2 సార్లు వచ్చాడు, కానీ వాడికి ఇష్టం లేదు ఆవుతి ప్రసాద్కి. నన్ను తిట్టడం మొదలెట్టాడు, నువ్వేంటన్నా సీనియర్ అయి ఉండి ఆర్టిస్ట్ షార్ట్ అనగానే లేదు, రంగరాజు గారిని పిలువు అని ఆ డైరెక్టర్ చెప్పగానే నువ్వు వెళ్ళి నించుంటావు. వాళ్ళు పిలిచేదగ్గ కూడా ఉండవు నువ్వు. సిన్సియారిటీ, భయంకరమైన సిన్సియారిటీ. అదే నేను చాలామందికి చెప్తా, సిన్సియారిటీ ఉంది ఇండస్ట్రీకి పనికిరాదండి. నేను ఓపెన్గా చెప్తాను నాకున్న ఎక్స్పీరియన్స్కి. ఎందుకంటే మీరు సిన్సియర్గా ఉన్నప్పుడు మీ గురించి ఎవరు ఆలోచిస్తారండి, బ్యాడ్ వచ్చి తొందరగా బయటపడుద్ది, గుడ్ ఎప్పుడు బయటపడదు. మరి అన్నగారు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు కదా. ఆయన రేంజ్ వేరు కదా, ఆయన రేంజ్ వేరు, ఆయన పద్ధతి వేరు, అది వేరు. అక్కడి నుంచే వచ్చింది నాకు ఈ డిసిప్లిన్. ఆయన దగ్గర నుంచే వచ్చింది. 5:00 మేకప్తో ఉంటాడు ఆయన. సరే ఇది కరెక్ట్ కాబోలు అని చెప్పేసి దాన్ని ఫాలో చేశాను నేను. మైనస్ తమిళ సినిమా చేస్తున్నా, త్రిమూర్తి సినిమా పేరు. నేను ఒక విలను, ఆనందరాజు ఒక విలను, హీరో విజయకాంత్, పవిత్రన్ డైరెక్టర్. మదురైకి వెళ్ళాలి చెన్నై నుంచి. నా ఇంటికి బండి వచ్చింది. ఫస్ట్ నన్ను పికప్ చేసుకొని 6:30 ఫ్లైట్, 4:30 4:40కి వచ్చింది. ఆడింటికి వెళ్ళాం, 5:30 అయింది. రెడీగా ఉంటారు నేను అనుకుంటే అప్పుడే లేస్తున్నాడు. అన్నని మన హాల్లో కూర్చోమను, కాఫీ పంపిస్తాను, కూర్చోమని చెప్పాడు. ఆ డ్రైవర్ వచ్చి, సార్ మేము హాల్లో కూర్చోమన్నారు, నేను కార్లో కూర్చుంటాను, కాఫీ వద్దు ఏమొద్దు, నేను ముందు బయలుదేరి రమ్మని చెప్పాడు. వాడు బయలుదేరి వచ్చి తిట్టా, ఏమైనా ఆనందరాజు ఏంటి టైం ఏంటన్నా 6:30 ఫ్లైట్, పోతే పోనీ ఇంకో ఫ్లైట్, మన అవసరం ఉందన్న ఇండస్ట్రీకి. నువ్వు ఎక్కడ మనిషి అన్నా, నువ్వు ఇండస్ట్రీకి మన అవసరం ఉంది, ఆల్రెడీ వర్క్ చేసాం, వేరే వాడిని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ ఫ్లైట్కి వెళ్తాం, ఇంకో ఫ్లైట్కి వెళ్తాం, నిద్రండి, నిద్ర ఎందుకు పోగొట్టుకోవట్లే? మీరేంటి సిన్సియర్గా వచ్చారు? వాడు నాకంటే జూనియరే కదా. వాడు కోట్లు సంపాదించాడు. అవునా? మరి కోట్లు సంపాదించాడు. ఇండిసిప్లిన్ వల్ల కూడా ఉపయోగాలు. ఇండిసిప్లిన్ డిసిప్లిన్ అనేది ఇండస్ట్రీకి పనికిరాదు. ఓకే, అది ఫ్రాంక్గా చెప్తాను. ఎవడు తిట్టినా పర్లేదు నాకు, ఎందుకంటే నేను సిన్సియర్గా ఉండి సాధించింది ఏమీ లేదు. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్, మామూలుగా కమ్మాళ్ళు అంటే బ్రహ్మాండంగా వెలిగిపోతారు ఇండస్ట్రీలో, మీరు ఎందుకు వెనకబడ్డారు? ఏమో మరి, అదే నేను కమ్మాని తెలిసింది హైదరాబాద్ వచ్చిన తర్వాత కదా, యజ్ఞం నుంచే కదా బయటపడింది. టేక్స్ లాంగ్ టైం. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకా పలానా అని తెలిసి అప్పుడేమన్నా పిలుస్తారేమో. ఇప్పుడు ఎవరున్నారు సార్, చౌదరీస్ కూడా పెద్దగా ఏం లేదు, ఆ కాలం అయిపోయింది. అందరు మెల్లిమెల్లిగా 65-70లోకి పడిపోతున్నారు. ఇప్పుడు మనిషి ఎవరున్నారు ఇప్పుడు, ఎవరు ఇండస్ట్రీ రూలింగ్? కాపులే, అది నో డౌట్. అదే అన్ని ఇంట్రెస్ట్ చెప్తాను. ఇంకా ఆయన కూడా మీకు మంచి ఫ్రెండే కదా? ఫ్రెండే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఆయనకు తెలియదుగా,
ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలియవచ్చు నాకు. ఎందుకు వెళ్ళి కలవచ్చు కదా, ఎంతో మంది వెళ్ళి కలుస్తారు. మీరు పాత ఫ్రెండ్, మీరు ఎందుకు కలవరు? ఫ్రెండ్ అదే నేను చెప్పాను, నాకున్న తెగులు అని చెప్పానే. ఆ రోజుల్లోనే ఇక్కడ చిరంజీవి గారు జరుగుతుంటే, అక్కడ రజనీకాంత్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కలవను నేను. ఆ మెంటాలిటీ మొదటి నుంచి ఉంది. ఓకే ఓకే. అదే ముందు మీరు ఇంటర్వ్యూ ముందే మీరు చెప్పారు కదా, వేషాలు అడుగుతారు అనేసి. అడగడం కోసం కాదు, వేషాల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది, వెయిట్ చేస్తున్నాం అనేది ఉంది, అడిగే సెటప్ మాత్రం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.